పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో అప్రమత్తమైన భారత్ ఆపరేషన్ ఊర్జా సురక్షను ప్రారంభించింది. హర్మూజ్ జలసంధి గుండా భారత్ కు వచ్చే చమురు నౌకలకు భారత నేవీ భద్రత కల్పిస్తోంది. భారత్ కు వచ్చే చమురు లేదా ఎల్పీజీ నౌకలను సురక్షితంగా హర్మూజ్ ను దాటిస్తోంది ఇండియన్ నేవీ. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం భారత్పై ఎక్కువగానే చూపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్ అప్రమత్తమైంది. పశ్చిమాసియా యుద్ధ మేఘాలను దాటి కొన్ని చమురు, గ్యాస్ నౌకలు ఒక్కొక్కటిగా భారత్కు చేరుకుంటున్నాయి. దేశీయ ఇంధన ప్రయోజనాలను కాపాడడంలో భాగంగా ఈ నౌకల భద్రత కోసం భారత నేవీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆపరేషన్ ఊర్జా సురక్షను ప్రారంభించిన భారత నేవీ చమురు లేదా ఎల్పీజీ నౌకలను సురక్షితంగా హర్మూజ్ ను దాటిస్తోంది. భారత్ నేవీ తీసుకుంటున్న చర్యలు మన దేశానికి చేరుకుంటున్న నౌకలకు భద్రత కల్పిస్తున్నాయి. తద్వారా ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా హర్మూజ్ గుండా భారత్ కు చమురు, గ్యాస్ నౌకలు సురక్షితంగా చేరుకుంటున్నాయి. సాధారణంగా మన దేశానికి వచ్చే చమురు లేదా గ్యాస్ నౌకలు సౌదీ అరేబియాలోని రాస్ తనురా వంటి పోర్టుల నుంచి ప్రయాణం ప్రారంభిస్తాయి. అక్కడి నుంచి పర్షియన్ గల్ఫ్ మీదుగా హర్మూజ్ జలసంధి వద్దకు నౌకలు చేరుకుంటాయి. నౌక వేగం, ప్రయాణించే మార్గాన్ని బట్టి ఇందుకు గరిష్టంగా 2 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి వద్దే వందలాది నౌకలు చిక్కుకుపోగా వాటిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఇరాన్ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడంతో పాటు నౌకలు జలసంధి దాటే వరకు అనుక్షణం వాటికి సహాయ సహకారాలు అందిస్తోంది భారత నౌకాదళం. హర్మూజ్ దాటిన తర్వాత ఈ నౌకలు గల్ఫ్ ఆఫ్ ఓమెన్ లోకి ప్రవేశించి అక్కడి నుంచి అరేబియా సముద్రంలోకి వస్తాయి. దీంతో హర్మూజ్, గల్ఫ్ ఆఫ్ ఓమెన్ ప్రాంతాల వద్ద నౌకలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు భారత నేవీ 5 యుద్ధ నౌకలను మోహరించింది. హర్మూజ్, గల్ఫ్ ఆఫ్ ఓమన్ ప్రాంతాల వద్ద మోహరించిన భారత యుద్ధ నౌకల సహకారంతోనే ఇటీవల 2 గ్యాస్ ట్యాంకర్లు ఫైన్ గ్యాస్ జగ్వసంత్ అంతర్జాతీయ జిల్లాలోకి ప్రవేశించి భారత్ దిశగా పయనిస్తున్నాయి. అంతకుముందు శివాలిక్, నందాదేవి వంటి గ్యాస్ నౌకలు కూడా ఈ ఆపరేషన్లో భాగంగానే దేశీయ పోర్టులకు చేరుకోగలిగాయి. ప్రస్తుతం హర్మూజ్ జలసంధి వద్ద మన దేశానికి రావాల్సిన 22 నౌకలు తరలింపునకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 20 వరకు ఎల్పీజీ, ఎల్ఎన్జీ, క్రూడ్ ఆయిల్ రవాణా చేస్తున్నవి ఉన్నాయి. సాధారణంగా సముద్రంలో ప్రయాణం హైడ్రోగ్రాఫిక్ చార్ట్లు, నావిగేషన్ వ్యవస్థల ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ సీ మైన్స్ ను అమర్చినట్లు వార్తలొచ్చాయి. వీటిల్లో చాలా వరకు బయటకు కనిపించవు. అందుకే వీటి కారణంగా నౌకలకు తీవ్ర ముప్పు పొంచి ఉంటుంది. ఇరాన్ అమర్చిన సీ మైన్స్ తగలకుండా నౌకలను హర్మూజ్ ను దాటించడం అత్యంత ఆవశ్యకమని గుర్తించిన భారత నేవీ మన నౌకల కోసం ప్రత్యేక హైడ్రోగ్రాఫిక్ చార్ట్లను రూపొందిస్తుంది. సముద్ర గర్భాన్ని భారత్ నిఘా నౌకలతో స్కాన్ చేసి నావిగేషన్ రూట్స్ ను గుర్తిస్తోంది. ఆయా మార్గాలను నౌకలకు ఎప్పటికప్పుడు అందిస్తూ వాటిని హర్మూజ్ నుంచి సురక్షితంగా తీసుకొస్తుంది భారత నేవీ. హర్మూజ్ జలసంధిని దాటే నౌకలకు ఛార్జీలు విధిస్తామని ఇరాన్ చెప్పినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవమని మన దేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ వాటికి మద్దతిస్తున్న దేశాలకు చెందిన నౌకలు మినహా మిగిలిన దేశాల నౌకలు హర్మూజ్ మీదుగా ప్రయాణించవచ్చని ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఇరాన్ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా భారత్కు వచ్చే నౌకలకు ఎలాంటి సమస్య లేదని విషయాన్ని స్పష్టమైంది. దీంతో మన దేశానికి వచ్చే చమురు, గ్యాస్ నౌకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరనున్నాయి. ప్రస్తుతం మన దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం ప్రకటించగా ఇక హర్మూజ్ నుంచి నౌకలు వచ్చేందుకు ఇరాన్ అనుమతించడం మరింత ఊరటను కలిగిస్తోంది. హర్మూజ్ జలసంధి గుండా భారత్ కు వచ్చే చమురు, ఎల్పీజీ నౌకలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా భారత్ నేవీ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం భారత నేవీ ఆపరేషన్ ఊర్జా సురక్షను ప్రారంభించి హర్మూజ్ నుంచి భారత్ కు వచ్చే చమురు, గ్యాస్ నౌకలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చడంలో సహాయపడుతోంది.